హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే వండిగానే ఎక్కడెక్కడో దూరాన ఉండేయండి ముగ్గులు. ఈరోజు ఎక్కడికి వెళ్ళటం లేదండి, ముగ్గులకి వెళ్ళలేదు. ఇక్కడ ముగ్గు రంగులన్నీ ఎండిపోతున్నాయి కదా అని చెప్పేసి కొంచెం కొంచెం వేయటం అవుతుంది, మిగతాది ఎండిపోవడం జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి ఎన్ని కలర్స్ తీసుకుందాం. చూడండి ఈ డబ్బా చూడండి, ఈ డబ్బా వచ్చి 350 రూపాయలు అండి. ఈ డబ్బా చూడండి సగం ఎండిపోయింది, అలాగే అది ఎందుకు పనికిరాదు. ఇదిగోండి ఈ డబ్బా చూడండి, ఇది ఫుల్ డబ్బా 100 రూపాయలు అండి. కొంచెమే వాడాం కదా, ఇది ఎండిపోయింది. ఈ డబ్బా వచ్చి 300 రూపాయలు అండి. చూడండి సగం ఉండిపోయింది చూడండి. ఇలా ఇవన్నీ రంగులు కూడా సగం సగం ఉండే రంగులేనండి. ప్రతి ఒక్కళ్ళు మాకు నిండు డబ్బా తీసుకొచ్చేయాలి అంటారు. నిండు డబ్బా తీసుకురావాలంటే మనకి ఎలా కుదురుతుంది. చూడండి ఎన్ని కలర్స్ ఏనండి, చూడండి ఎన్ని కలర్స్, ఎన్ని కలర్స్ ఏను. చూడండి ఈ డబ్బా చూడండి ఎలా ఉందో, సగం డబ్బా పాడైపోయింది కదా. ఇలా ఎన్నో డబ్బాలు, ఇగోండి ఎన్ని సగం సగం పాడైపోయిన డబ్బాలను. ఇగోండి ఈ కలర్ కూడా సగం డబ్బా ఉన్నదేను. ఒక్కొక్క డబ్బా వచ్చి 100 రూపాయలు, 200. అది చూస్తే నేను 200 రూపాయలు అండి, అది చూస్తే 300 రూపాయలు. ఇగోండి వీటిలో కూడా చూడండి ఎన్నో కలర్స్ సగం సగం ఉండిపోయినాయి అండి. చూడండి ఎవరైనా ముగ్గులకి రంగులు తెచ్చుకోమంటేనే మళ్ళీ తెచ్చుకోలేకపోతారు. మనం డబ్బులు అడిగితేనేమో ఎంత అంత అంటారు. మరి చూడండి కలర్స్ ఎన్ని సగానికి సగం పోతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇగోండి బ్రష్లు అండి, ఇగోండి ఈ ఒక్క బ్రష్ వచ్చి ఆర్టిస్ట్ బ్రష్. ఇది ఒక్కటి ఆటో నగరు సాయి వాటల దగ్గర అండి. ఇది ఒక్క బ్రష్ 70 రూపాయల బ్రష్ అండి. ఇది చూడండి ఎలా అయిపోయినాయో. ఇలాంటి 70 రూపాయల బ్రష్లు ఎన్నుండి చూడండి. ఇది వచ్చి అయితే చిన్న బ్రష్ కాబట్టి 10 రూపాయలు అండి. ఇది వచ్చి 50 రూపాయల బ్రష్. ఇగోండి బ్రష్లు చూడండి ఎన్నుండి. బ్రష్లు ఎన్ని పాడైపోయినాయి చూడండి. ఈ బ్రష్లు ఏముంటాయండి, ఒక 3000 రూపాయల బ్రష్లు. మరి ఒక బ్రష్ 4 ఇళ్ళకి వాడతామంటారు, 4 ఇళ్ళకి ఎలా వాడతామండి. చూడండి ఒక బ్రష్ వాడిన తర్వాత ఇగోండి ఇలా అయిపోద్దండి. ఇలా అయిపోయిన దాన్ని మనం ఎండిపోయిన దాన్ని వాడాలంటే కష్టం అండి. ఇది మళ్ళీ 100 రూపాయలు ఆయిల్ పెట్టుకునే బదులు 100 రూపాయలు పెట్టి 4 బ్రష్లు కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇలా వదిలేయటం జరుగుతుంది. చూడండి బ్రష్లు చూడండి ఎన్ని వేస్ట్ అయిపోయిన బ్రష్లేనండి. ఎంత బ్రష్ ఉంది చూడండి. చూడండి ఎన్ని రంగులు కూడా వేస్ట్ అయిపోయినాయి. ఇన్ని రంగులు మనకి ఇన్ని కలర్స్ వేస్ట్ అయిపోవటం వల్ల ఎన్ని సగం సగం ఉన్నాయేనండి, సగం సగం రంగులు ఉన్నాయేనండి. చూడండి 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొంటారు కానీ 500 పెట్టి ముగ్గే పీటకు చాలా బాధపడతారండి జనం. అమ్మో 500 ముగ్గు అంటారు. 500 ముగ్గు అయితే ఇన్ని 10 రంగులు ఎత్తుకొచ్చి వేయాలంటా, బ్రష్లు వేయాలన్నా మనకి ఎంత కష్టం ఉంటున్నారో. బ్రష్లు అన్నీ చూసుకోవాలి కదా. చూడండి ఎన్ని రంగులు వేస్ట్ అయిపోయినాయో. మరి ఎంత నష్టమో మనకి. ఇలాంటి నష్టాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుని ముగ్గులకి మనం మాట్లాడుకోవాలండి. ఇదిగోండి మా ఇంటి ముందండి ముగ్గు. ఇదిగోండి ఇదంతా మా ఇంటి వాతావరణం పక్కనే. అంటే రెంట్కే కానీ ఉండేది, మన సొంత ఇల్లు ఏం కాదండి, రెంట్కే ఉంటాం. ఇది వచ్చి సీతాపురం కాలనీ అండి, విజయవాడ పోరంకి, విజయవాడ సీతాపురం కాలనీ అండి ఇదంతాను. ఈరోజు ముగ్గులు ఆర్డర్స్ వచ్చినాయి కానీ వెళ్ళలేదండి. ఎన్ని కలర్స్ అన్నీ పాడైపోతున్నాయి, బ్రష్లు అన్నీ పాడైపోతున్నాయి అని చెప్పేసి అవన్నీ చేసుకుందామని ఇంటి దగ్గరే ఉండాలండి. చూడండి ఇది అదిగేనండి మా ఇల్లు ఇంకా లైట్ వేయలేదు. ఇకండి మా ఇంటి ముందు ముగ్గేసుకున్నానండి. ఈ ముగ్గు ఇదిగోండి ఇక్కడ కూడా పెద్ద ముగ్గేసానండి. ఇదిగోండి కలర్స్ అన్నీ కూడా ఇలా పెట్టానండి. చూడండి ఎన్ని వేస్ట్ అయిపోయినాయో కలర్స్, అసలు ఎన్ని ఎంత పాడైపోయినాయో. చూడండి అంతంత డబ్బాలు వేస్ట్ అయిపోయినాయో. బ్రష్లు చూడండి అసలు ఎన్ని బ్రష్లో చూడండి ఒక్కసారి.
ఎన్ని బ్రష్లు ఉండయో. మరి ఎంత కష్టమో ఇలా రంగులు ఎన్నో పాడైపోతూ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ మనకి చాలా బాధ కలుగుతాయి కదా. ఒక్కొక్క డబ్బా కొనాలంటే, ఇది కొనాలంటే 300 రూపాయలు అండి, ఇది కొనాలంటే 200 రూపాయలు. ఇవ్వండి చిన్న డబ్బా కొనాలంటే 100 రూపాయలు, 50 రూపాయలు. ఎన్ని బ్రష్లు కూడా చాలా ఆర్టిస్ట్ బ్రష్లు అండి, చాలా రేటు గల బ్రష్లు అండి. ఈ బ్రష్లే చేస్తాయండి మొత్తం. ఈ బ్రష్లు మొత్తం చూస్తే 4000 రూపాయలు చేస్తాయండి. 4000 రూపాయల బ్రష్లు వేస్ట్ అయిపోయినట్టే కదండి. అంటే ఒక బ్రష్ ఒకరికి వేసిన తర్వాత వేరే వాళ్ళకి వేయటానికి నీట్గా రాదండి. రాకపోవడం వల్ల నేను ఇంకా నీట్గా రావట్లేదని చెప్పేసి ఇలా వదిలేస్తానండి. ఇంకా చాలా బ్రష్లు ఉన్నాయండి, చాలా బ్రష్లు పని ఇవ్వండి. ఇటువంటి కలర్స్ కూడా ఇలా అయిపోతున్నాయి. ఎవరికి వాళ్ళకి కొత్త డబ్బాలు తీసుకొచ్చి వేయాలంటారు. కొత్త డబ్బాలు తీసుకొచ్చి వేయాలంటే ఎలా కుదురుద్దండి. చూడండి ఇవన్నీ కలర్స్. ఓకేనా ఫ్రెండ్స్?